Today, I want to speak about the blessed place. The blessed place. ఒక పక్షి పిల్లలు ఉన్నాయనుకోండి, the best place they ever enjoyed in their life is the nest. వారు ఆ పక్షి పిల్లలు పుట్టినటువంటి ఆ గూడు ఉంటుంది. ఆ పక్షి పిల్లలు మళ్ళా పెద్దవి అవుతాయి, అవి కూడా గూళ్ళు కట్టుకుంటాయి, అవి కూడా పిల్లలు చేస్తాయి. కానీ వాటికి చిన్నప్పుడు అవి ఉన్నటువంటి గూడు మీరు గమనించండి. మేబీ సమ్వేర్ ఐఎమ్ 58-60 ఇయర్స్ నాకు వయసు వస్తుంది. ఇప్పటికీ ఈవెన్ టుడే గుంటూరులో మేము పుట్టి పెరిగినటువంటి ఆ కుగ్లర్ కాంపౌండ్ జ్ఞాపకం వస్తే అది తెలియనటువంటి ఒక సంతోషాన్ని కలుగజేస్తుంది. పోయిన వారం శాంతిశేఖర్ వాళ్ళ ఊరు వెళ్ళాడు. అందరూ ఏంటి ఊరికొరకనే ఊరికి పోతాడు అనుకుంటే, ఆ చిన్నప్పుడు పెరిగినటువంటి ఆ స్థలం ఏదైతే ఉంటుందో, చిన్నప్పుడు పుట్టినటువంటి ఆ స్థలం ఏదైతే ఉంటుందో, ఇట్ అట్రాక్ట్స్ అస్. అది గొప్ప సంతోషాన్ని కలుగజేస్తూ ఉంటుంది. సో దట్ షుడ్ బి ద బెస్ట్ ప్లేస్ ఆన్ దిస్ ఎర్త్ ఫర్ ఎనీ మ్యాన్. చిన్నప్పుడు పుట్టి పెరిగినటువంటి స్థలం, చిన్నప్పుడు ఫ్రెండ్స్ తోటి తిరిగినటువంటి స్థలం, చిన్నప్పుడు ఆడుకున్నటువంటి స్థలం, ఇది చాలా అద్భుతమైనటువంటి స్థలంగా ఉంటుంది. మరి దానికంటే మనకి ఇంకా ఎక్కువ సంతోషం కలిగించేటువంటిది. ఈ లోకంలో కొంతమందికి కొన్ని రకాల స్థలాలు సంతోషం కలిగించేవిగా ఉంటాయి. ఫర్ సమ్ పీపుల్ ఒక ప్లేస్ ఉంటుంది, సాయంకాలం 5 అయిన తర్వాత ఆ ప్లేస్ చాలా సంతోషం కలిగిస్తూ ఉంటుంది. మళ్ళీ పొద్దున్న లేచి నేను ఇంకెప్పుడు అక్కడికి పోనని చెప్తూ ఉంటారు. పొద్దున్న లేచి మళ్ళీ పోను నేను ఇంకా శిశి అంటారు. మళ్ళీ సాయంకాలం అవగానే ఈరోజు ఒక్కరోజే అని చెప్పని వెళ్తూ ఉంటారు. ఫర్ సమ్ పీపుల్ గ్యాదరింగ్ విత్ ఫ్రెండ్స్, ఇక అది లోకం మర్చిపోతారు, సమయం మర్చిపోద్ది. ఇంట్లో భార్య ఏదో అర్జెంటుగా ఇప్పుడు కూర వండడానికి ఏమీ లేదు, పొయ్యి తీసుకొని రా అని చెప్పుద్ది. అది తీసుకొని రావడానికి బయటికి వెళ్తారు. ఇక్కడ భార్య ఉల్లిపాయలు కోసుకొని పెట్టుకొని ఉంటుంది, వచ్చేస్తున్నాడు కదా అని. ఈయన రాడు, ఇంకా 1.5 గంట అవుద్ది రాడు. ఏంటి అని చెప్పానంటే మధ్యలో ఎవరో ఫ్రెండ్స్ కలిశారు. లోకం మర్చిపోయేటువంటి పరిస్థితి. ఫర్ సమ్ పీపుల్ ఎర్నింగ్ మనీ గివ్స్ మచ్ జాయ్. ఆ డబ్బు సంపాదించడం కొరకు రాత్రి 11 గంటలకు మీరు చెప్పండి, ఇక్కడి నుంచి కూకట్పల్లి వచ్చేస్తారు. అది కష్టం అనిపించదు. ఇంత రాత్రి, ఇంత చలి, ఇంత దూరము ఏమీ బాధ అనిపించదు. 10 రూపాయలు వస్తుంది నేను అక్కడికి వెళ్తే. కాబట్టి డబ్బు సంపాదించడం అనేటువంటిది కొంతమందికి చాలా సంతోషాన్ని కలిగించేది ఉంటుంది. అయితే లోకములో అన్నిటికంటే సంతోషము కలిగించేటువంటిది, లోకములో సర్వశ్రేష్టమైనటువంటిది మరి ఒకటి ఉంది. దానిని పొందుకోవడము చాలా అద్భుతమైనదిగా ఉంటుంది. దేవుని వాక్యంలో దాని గురించి అనేకమైన మాటలు ఉన్నాయి. 95వ కీర్తన 1వ వచనం గమనించండి. రండి యెహోవాను గూర్చి ఉత్సాహధ్వని చేయుదము, మన రక్షణ దుర్గమును బట్టి సంతోషగానమును చేయుదము. 2వ వచనం, కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి వచ్చేదము, కీర్తనలు పాడుచు ఆయన పేరట సంతోషగానము చేయుదము. ఒక స్థలమును గూర్చి కీర్తనకారుడు మాట్లాడుతున్నాడు. రండి, ఇక్కడికి మీరు రండి, యెహోవాను గూర్చి సంతోషగానము చేయుదము. ఎక్కడికి రమ్మంటున్నాడు ఆయన? ఆయన సన్నిధికి వచ్చేదము. దేవుని యొక్క సన్నిధానము, దానిని గురించి కీర్తనకారుడు మాట్లాడుతున్నాడు.
దేవుని యొక్క సన్నిధానానికి రండి. ఇక్కడ యెహోవాను గురించి ఉత్సాహధ్వని చేయదము, మన రక్షణ దుర్గమును బట్టి సంతోషగానము చేయదము, కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి వచ్చేదము, కీర్తనలు పాడుచు ఆయన పేరట సంతోషగానము చేయదము. అక్కడే 7వ వచనం చదవండి. రండి నమస్కారము చేసి సాగిల పడుదము, మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదము. నేడు మీరు ఆయన మాటను అంగీకరించిన ఎడల ఎంత మేలు. కీర్తనకారుడు దేవుని సన్నిధిలో మనం ఏమేం చేయాలో అన్నీ నేర్పిస్తున్నాడండి. ఉత్సాహధ్వని చేద్దాం, కీర్తనలు పాడదాం, సంతోషగానం చేద్దాం, కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం, నమస్కారము చేద్దాం, సాగిల పడదాం, మోకరిద్దాం. 96వ కీర్తన 8వ వచనం. యెహోవా నామమునకు తగిన మహిమ ఆయనకు చెల్లించుడి. నైవేద్యమును తీసుకొని ఆయన ఆవరణములలోనికి రండి. ఇది నాకు చాలా భయం కలిగించేటువంటి మాట. యెహోవా నామమునకు తగిన మహిమ ఎవరికి తెలుసు? కెన్ ఎనీబడి డిఫైన్ దిస్? యెహోవా నామమునకు తగిన మహిమ. ఐ నో పాల్బాబు గారికి నేను ఎంత డబ్బులు ఇవ్వాలో నాకు తెలుసు. ఎందుకంటే నేను తీసుకున్నాను ఆయన దగ్గర. 10,000 తీసుకున్నాను, 20,000 తీసుకున్నాను, ₹1,00,000 తీసుకున్నాను, నాకు తెలుసు. కాబట్టి పాల్బాబుకి తిరిగి ఇచ్చేటప్పుడు ఎంత ఇవ్వాలో నాకు తెలుసు కదా. ఎవరి దగ్గరన్నా ఒకవేళ శాంతిశేఖర్ మీద నాకు కోపం ఉంది, ఎందుకు కోపం ఉందో నాకు తెలుసు. ఆ విషయం తప్ప మిగతా 20 విషయాల్లో శాంతిశేఖర్ వచ్చి అన్నా సారీ అని చెప్పినా కానీ నా మనసులో కోపం తీరదు. నాకు అసలు దేని గురించి కోపం ఉందో దానికి సారీ చెప్తే, కాబట్టి మనం ఒకరినొకరం క్షమించుకోవాలంటే దేని విషయంలో క్షమించుకోవాలో మనకు తెలుసు. వీ హ్యావ్ ఏ స్టిక్, యాడ్ స్టిక్, ఒక కొలబద్ద ఉంది ప్రతి దానికి మన దగ్గర. కానీ దేవునికి తగిన మహిమ, యెహోవా నామమునకు తగిన మహిమను ఆయనకు చెల్లించుడి. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట అండి. ఏదో జస్ట్ థ్యాంక్ యూ జీసస్ అని ఇక్కడ మనం పాట పాడేసేస్తే ఇట్స్ నాట్ ఎనఫ్. ఇట్ ఇస్ సంథింగ్ లైక్ బస్సులో మనం వెళ్తూ ఉంటే ఎవరికన్నా కాలు తగిలిందనుకో సారీ బాస్ అంటాం చూడండి, చాలా క్యాజువల్గా. వీ డోంట్ మీన్ ఇట్. ఆ సారీ వీ డోంట్ మీన్ ఇట్, మన హృదయంలో నుంచి రాదు. నిజంగా సారీ చెప్పం, ఏదో కాలు తగిలింది కదా సారీ బాస్ అని చెప్పానంటే అయిపోద్ది. ప్రియమైనటువంటి దేవుని సంగమా, యెహోవా నామమునకు తగిన మహిమ. వైల్ వీఆర్ కమింగ్ టు ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క సన్నిధానమునకు వస్తూ ఉన్నప్పుడు we need to check, how do I come, how do I come, where do I go, ఎక్కడికి పోతున్నాను? I am coming to the most high place, సర్వోన్నతమైన దేవుడు నివసించేటువంటి స్థలము, నా కొరకు ప్రాణమిచ్చినటువంటి దేవుని యొక్క సన్నిధానము. నేనెంత పాపినో అంతగా నన్ను క్షమించినటువంటి తండ్రి ఇంటికి నేను వస్తున్నాను. ఆయన నామమునకు తగిన మహిమ. సపోజ్ పాల్బాబు గారికి నేను 20,000 ఇవ్వాలి, 19,999 రూపాయలు ఇచ్చాను, ఇచ్చినట్ట? అక్కడ కూడా 19,999, 10,999 ఇచ్చి ఇంకొక రూపాయి బాకీ ఉంటే బ్రదర్ రూపాయి తక్కువ ఉందండి మళ్ళీ ఎప్పుడన్నా ఇస్తానండి అని చెప్పాలి. చెప్పాలా లేదా? రూపాయి తక్కువ ఉంది, దయచేసి ఏం అనుకోకండి, ప్లీజ్ డోంట్ మైండ్, ఐ విల్ పే ఇట్ బ్యాక్. మళ్ళీ ఒకసారి ఎప్పుడన్నా ఈ రూపాయి మీకు
ఇస్తాను అని చెప్పాలి. ఇఫ్ ఐఎమ్ పేయింగ్, ఆయనకి ఇవ్వవలసింది మొత్తం చెల్లిస్తే ఐ కెన్ కమ్ టు హిమ్ బోల్డ్లీ, బ్రదర్ ఇదిగో మీ డబ్బులు మీకు ఇస్తున్నాను. దేవునికి చెల్లించవలసిన మహిమను మనము దేవునికి చెల్లించినప్పుడు ధైర్యంగా ఆయన దగ్గరికి రాగలుగుతాం. ప్రియమైన దేవుని సంగమా, ఇట్ డిపెండ్స్ ఆన్ హౌ మచ్ మర్సీ వి రిసీవ్డ్ ఫ్రమ్ గాడ్. దేవుని కృపను ఎంతగా మనం పొందుకున్నాం, ఆయన దయను ఎంతగా మనం పొందుకున్నాం, ఆయన ఎంతగా మనల్ని ప్రేమించాడు, ఇది అర్థం చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. దేవుని యొక్క కృప సర్వమానవుల ఎడల సమానంగా ఉంది. పెద్ద పాపికైనా చిన్న పాపికైనా సమానమైన కృప. ఎందుకంటే పెద్ద పాపి అయినా అదే నరకానికి పోవాలి, చిన్న పాపి అయినా అదే నరకానికి పోవాలి. అక్కడ నరకంలో గ్రేడ్లు లేవు. నరకంలో మన యొక్క క్వాలిఫికేషన్ని బట్టి, అంటే క్వాలిఫికేషన్ అంటే ఈ లోక క్వాలిఫికేషన్లు కాదు, మన పాపాలు ఎంత ఎక్కువ ఉన్నాయో అంత పెద్ద క్వాలిఫికేషన్ అన్నమాట మంది. అంత పెద్ద పాపిని పౌలు గారు చెప్తాడు, పాపులలో ప్రధాన పాపిని అంటున్నాడు. ఆయనే అంత కృపను పొందినటువంటి పౌలు భక్తుడు. నా కృప నీకు చాలును అని ప్రభువు చెప్పబడినటువంటి పౌలు భక్తుడు. ఆయనే పాపులలో ప్రధాన పాపిని అంటే పాపం ఆయనకు తెలియదు, ఆయనకంటే నేను 100 మైళ్ళు ఎక్కువ ఉంటా. ఆయనకంటే పాపములో 100 మైళ్ళు ఎక్కువ దూరంలో ముందున్నా నేను. అంత భయంకరమైనటువంటి పాపులం మనం ఎంత భయంకరమైన జీవితంలో ఉన్నామో మనం అర్థం చేసుకోగలిగితే ఎంత కృపను మనం పొందుకున్నామో మనకు అర్థమవుద్ది. ఎంత కృపను మనం పొందుకున్నామో మనకు అర్థమైతే దేవునికి ఎంత మహిమ చెల్లించాలో మనకి అర్థమవుతుంది. కాబట్టి కీర్తనకారుడు యెహోవా నామమునకు తగిన మహిమ ఆయనకు చెల్లించుడి. 100వ కీర్తన 2వ వచనం. సంతోషముతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి. 132వ కీర్తన 7వ వచనం. ఆయన నివాస స్థలములకు పోదము రండి, ఆయన పాదపీఠము ఎదుట సాగిలపడదము రండి. వీటన్నిటిలో కీర్తనకారుడు నేర్పిస్తున్నది దేవుని సన్నిధికి రండి. ఈ భూమి మీద మానవునికి అత్యున్నతమైనటువంటి సంతోషము కలిగించేటువంటి స్థలము దేవుని యొక్క సన్నిధానము. ప్రియమైనటువంటి దేవుని సంగమా, అందుకనే కీర్తనకారుడు 122వ కీర్తన 1వ వచనంలో ఏమంటున్నాడు? యెహోవా మందిరమునకు వెళ్ళుదమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించి తిని. ఎందుకనండి? యెహోవా మందిరమునకు వెళ్ళుదమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించిన. ఐ వాజ్ గ్లాడ్ when they said unto me, let us go into the house of the Lord. ఇక్కడ నా దగ్గర ఉన్న ట్రాన్స్లేషన్లో let us go to the house of the Lord అన్నాడు, కానీ కింగ్ జేమ్స్ వర్షన్లో let us go into the house of the Lord. యెహోవా మందిరము లోనికి. కీర్తనకారుడు ఒక్క దినము ఆయన ఆవరణములలో గడుపుట, అది బహుశ్రేష్టమైనదని చెప్తున్నాడండి. అక్కడ ఆయన చెప్పినటువంటి కంపారిజన్ ఎంత గొప్పదైనా కావచ్చు. అవతల ఉన్నటువంటిది రాజుగారి ఇల్లు కావచ్చు, కానీ ఒక్క దినము యెహోవా మందిర ఆవరణములలో గడుపుట, ఆవరణములోనికి రావటం. కీర్తనకారుడు ఇక్కడ దాని గురించి అంటున్నాడు. లెట్ us go into the house of the Lord, into the house of the Lord. యెహోవా మందిరములోనికి. దేవుని వాక్యములో దీనికి 2 మాటలు వాడబడుతున్నాయి ఆయా సందర్భాలను బట్టి. టెంపుల్ ఆఫ్ గాడ్ అండ్ ద హౌస్ ఆఫ్ ద లార్డ్.
తెలుగులోకి వచ్చేటప్పటికి రెండింటిని ఒకే మాటతో ట్రాన్స్లేట్ చేశారు, యెహోవా మందిరము. టెంపుల్ ఆఫ్ ద లార్డ్, టెంపుల్ ఆఫ్ గాడ్ అండ్ ద హౌస్ ఆఫ్ ద లార్డ్. దీని గురించి ఏంటిది? వాట్ ఈజ్ ద టెంపుల్ ఆఫ్ ద లార్డ్? మీరు దేవుని ఆలయమై ఉన్నారని, నో యు నాట్ యు ఆర్ ద టెంపుల్ ఆఫ్ ద లార్డ్. మీరు యెహోవా ఆలయమై ఉన్నారని మీరు ఎరుగరా? హౌ డు ఐ బికమ్ ద టెంపుల్ ఆఫ్ ద లార్డ్? నేను దేవుని మందిరంగా నేను ఎలా మారతాను? If I keep a small pocket Bible in my pocket, ఒక చిన్న బైబిల్ జేబులో పెట్టేసుకున్నాను అనుకోండి, ఈజ్ ఇట్ ఎనఫ్ ఫర్ మీ టు బికమ్ అ టెంపుల్ ఆఫ్ ద లార్డ్? దేవుని యొక్క మందిరంగా మారిపోతానా? దేవుని వాక్యం ఉంది కదా. చాలామంది మనం ఏం చేస్తాం, పిల్లలు ఎప్పుడన్నా చెడ్డ కాలాలు వస్తున్నాయి అన్నారనుకోండి, బైబిల్ పెట్టుకొని పండుకో. దట్ ఈస్ ద బెస్ట్ మెడిసిన్ వీ గివ్. బైబిల్ పెట్టుకుంటే ఏమొచ్చుద్ది? తలనొప్పి వచ్చుద్ది, ఏమి రాదు. ప్రార్థన చేసుకుని పండుకో అని నేర్పించండి పిల్లలకి. చెడ్డ కళలు వస్తున్నాయా, ప్రార్థన చేసుకొని పండుకో. బైబిల్ ఉండాల్సింది జేబులోను తల కింద కాదు, హృదయములో. దేవుని వాక్యము హృదయములో ఉండాలి. వాక్యములో ఏముందో పిల్లలకు నేర్పించండి. రాత్రి వేళ ఎగురు, నువ్వు భయపడవు, బికాజ్ యువర్ గాడ్ ఈజ్ విత్ యూ. నీ దేవుడు నీకు తోడుగా ఉన్నాడు, నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. యేసయ్య నీకు తోడుగా ఉన్నాడు. సైతానుని గద్దెద్దాం, నువ్వు కూడా మోకరించు, నేను మోకరిస్తానని ఆ తల్లి లేకపోతే తండ్రి తన బిడ్డలతో మోకరించి, ఈ రాత్రి నీకు ఏ చెడ్డ కల రాకుండా యేసయ్య కాపాడుతాడని వారికి ధైర్యం చెప్పి పండుకోబెట్టండి. ఏ చెడ్డ కల రాదు. కమింగ్ బ్యాక్, బైబిల్ జేబులో పెట్టుకుంటే నేను దేవుని మందిరం అయిపోతానా? అవ్వను కదా. మరి ఎప్పుడు నేను దేవుని మందిరంగా ఉంటాను? యు ఆర్ ద టెంపుల్ ఆఫ్ ద లార్డ్. వాక్యం చెప్తుంది, నో యీ నాట్, మీకు తెలియదా మీరు దేవుని ఆలయమై ఉన్నారని మీరు ఎరుగరా? ఎప్పుడు నేను దేవుని ఆలయంగా ఉంటాను? హలో, ఎప్పుడు? చెప్పండి అమ్మా, ఎప్పుడు? నా హృదయములో నాలో దేవుడు నివసిస్తే, మందిరములో దేవుడు లేకుండా, దేవుని యొక్క సన్నిధానము లేకుండా, దేవుని యొక్క వాక్యము లేకుండా, దేవుని యొక్క మేలు లేకుండా, దేవుని యొక్క కృప లేకుండా, దేవుని యొక్క రక్షణ లేకుండా, దేవుడు అనుగ్రహించే నిత్య జీవము లేకుండా, దేవుని యొక్క సన్నిధానము లేకుండా అది దేవుని మందిరము కానేరదు. దేవుని మందిరం, యెహోవా మందిరములోనికి వెళ్ళుదామని జనులు నాతో అనినప్పుడు, ఇట్ ఇస్ ద ప్లేస్ వేర్ ద లార్డ్ డ్వెల్స్ ఆర్ కమ్ డౌన్ టు మీట్ హిస్ పీపుల్. దేవుడు నివసించేటువంటి స్థలము, లేదా తన ప్రజలను కలుసుకొనుటకు దేవుడు దిగి వచ్చేటువంటి స్థలం. తన ప్రజలను మనమందరం ఇక్కడ ఉండి ఆయన నామమును బట్టి ప్రార్థిస్తే దేవుని యొక్క సన్నిధానం ఇక్కడికి దిగి రావాలి. అది దేవుని మందిరం. దేవుని యొక్క సన్నిధానం ఇక్కడికి దిగి రాకపోతే నీకు నాకు ఉన్న బంధకాలు విడగొట్టబడవు, నీకు నాకు విడుదల విమోచన లభించదు, నీకు నాకు పాప క్షమాపణ దొరకదు, నీకు నాకు ఆయన యొక్క స్వస్థత లభించదు. యేసు ప్రభు ఇక్కడికి రాకపోతే నేను 100 ప్రార్థనలు చేసినా ఏ స్వస్థత జరగదు. ఆయన ఇక్కడ ఉంటే, నేను ప్రార్థించినప్పుడు ఆయన అవును ఆమెన్ అంటే అప్పుడు విడుదల, అప్పుడు స్వస్థత. ప్రేమైనటువంటి దేవుని సంగమా, దేవుని యొక్క మందిరము దేవుడు నివసించేటువంటి స్థలము, తన ప్రజలను కలుసుకొనుటకు ఆయన దిగి వచ్చేటువంటి స్థలము. మొదటి రాజుల గ్రంథము 8వ అధ్యాయము 10వ వచనం గమనించండి. రాజు అయిన సొలొమోను దేవుని కొరకు యెరూషలేములో మందిరాన్ని కట్టించి
దానిని ప్రతిష్ఠించి ఆయన చేస్తున్నటువంటి ప్రార్థన. యాజకులు పరిశుద్ధ స్థలములో నుండి బయటకు వచ్చినప్పుడు మేఘము యెహోవా మందిరమును నింపెను. ఎప్పుడైతే సొలొమోను ప్రార్థించి ఈ మందిరములో నీ సన్నిధానము నిత్యము నుండ దయచేయమని ప్రార్థించాడు, యాజకులు ఆ మందిరములో నుంచి బయటకు రాగానే దేవుని యొక్క షకైనా మేఘము మహిమతో నిండినదై ఆ మందిరము మీదకి దిగి వచ్చినట్లుగా చూస్తున్నాం. నిర్గమకాండంలో మనం చూస్తాం, పగలు మేఘస్తంభముగాను రాత్రి అగ్నిస్తంభముగాను దేవుడు తన ప్రజలను నడిపించి వారికి ప్రత్యక్షపు గుడారం ఇచ్చిన తరువాత ఆయా సమయములలో మేఘము ఆ యొక్క గుడారము మీదకి దిగి వచ్చినప్పుడు అది వారికి గుర్తు, ఇక్కడ మనము నిలిచి ఉండాలి. వీ కెనాట్ మూవ్ వెన్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్ కేమ్ డౌన్ ఆన్ టు ద ట్యాబర్నికల్. ఆ ప్రత్యక్షపు గుడారం మీదకి దేవుని యొక్క సన్నిధానము దిగి వస్తే వారు అక్కడే వెంటనే గుడారాలు వేసుకొని ఆగిపోయేవాడు. రాత్రి కానివ్వండి పగలు కానివ్వండి, ఎప్పుడైనా ఆ దేవుని యొక్క సన్నిధి మేఘము షకైనా మేఘము ఆ యొక్క గుడారము మీద నుంచి పైకి లేచినట్టు కనపడితే వెంటనే వీళ్ళు గుడారాలు తీసుకొని, ఇప్పుడు రాత్రి అయింది కదా పొద్దున్న వెళ్దాంలే, కుదరదు. పొద్దున్న నుంచి నడుస్తూ ఉన్నాం కదా ఆగిపోదాంలే, కుదరదు. దేవుని యొక్క సన్నిధి ఎప్పుడైతే లేచి నడవటం ప్రారంభిస్తుందో వీరు దాని వెమ్మటే వెళ్ళేవారు. ప్రియమైన దేవుని సంగమా, ఆ షకైన మేఘము, ఆ దేవుని యొక్క సన్నిధానము, ఆ అద్భుతమైనటువంటి దేవుని యొక్క కృప ఇక్కడ మనం చూస్తున్నాము. యాజకులు పరిశుద్ధ స్థలములో నుండి బయటకు వచ్చినప్పుడు మేఘము యెహోవా మందిరమును నింపెను. 11వ వచనం. కాబట్టి యెహోవా తేజో మహిమ యెహోవా మందిరములో నిండుకొనగా ఆ మేఘమున్న హేతువు చేత యాజకులు సేవ చేయుటకు నిలువలేకపోయిరి. దేవుని యొక్క సన్నిధానం ఎంత గొప్పదో, దేవుని యొక్క సన్నిధానము అద్భుతమైనటువంటిది, అది ఊహకు అందనటువంటిది. ఓన్లీ వీ కెన్ అండర్స్టాండ్ ఇఫ్ ఎట్ ఆల్ వీ ఎంటర్ ఇన్ టు హెవెన్. పరలోక రాజ్యములో కాలు పెడితేనే ఆయన యొక్క సన్నిధానం ఎంత భారమైనదో మనకు అర్థమవుతుందండి. ఆయన సన్నిధానాన్ని ఊహకందనటువంటిది. ఇట్స్ అవుట్ ఆఫ్ ఎనీ మ్యాన్స్ ఇమాజినేషన్. ఎవరికి అర్థం కాదండి దేవుని యొక్క సన్నిధానము. ఏదో మనం అనుకుంటున్నాం ఇక్కడ ఉన్నట్టు ఉంటుంది అనుకుంటున్నారా పరలోకం అంటే? కాదండి, ఇక్కడ ఉన్నట్టు ఎంత మాత్రం ఉండదు. కొన్ని లక్షల కోట్ల రెట్లు దేవుని యొక్క మహిమ మనం ఇప్పుడు చూస్తున్న దానికంటే అధికమైనటువంటి మహిమ, మన ఊహకు అందనటువంటిది. ఆయనను గురించి ఏమంటున్నారు? ఆకాశ మహాకాశములు పట్టజాలనంత గొప్ప దేవుడు అంట. ఆకాశం ఎంత ఉందంటండి? ఎవరన్నా ఉన్నారా ఆకాశాన్ని కొలిచిన వాళ్ళు? మానవుడికి చాలా తెలివితేటలు వచ్చేసినాయి కదా, చాలా సైన్స్ తెలుసు కదా మనిషికి. ఛాలెంజ్ చేస్తున్నారు, మనిషిని పుట్టిస్తాం, చచ్చిపోయినోడిని బతికిస్తాం, రకరకాల ఛాలెంజ్లు చేస్తున్నారు. ఏం చేసినా కానీ ఆకాశాన్ని కొలిచి చెప్పమనండి, ఎవడి వల్ల కాదు. ఆకాశమును నీ జానతో కొలిచితివి అని పాట పాడుకుంటున్నాం. అంత గొప్ప దేవుడు ఆయన. భూమిని పాదపీఠము, దేవుడు ఒక కాలు పెట్టుకోవడానికి ఫుట్ స్టూల్, భూమి కాలు పెట్టుకోవడానికి పెట్టే చిన్న పీట, అంత గొప్ప దేవుడు అండి ఆయన. ఇట్ ఇస్ అవుట్ ఆఫ్ అవర్ ఇమాజినేషన్ టు అండర్స్టాండ్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ అవర్ లార్డ్. ఆయన ఎంత గొప్ప దేవుడో మన జ్ఞానానికి అందదు, మన జ్ఞానానికి అందదు. ప్రియమైనటువంటి దేవుని సంగమా, అటువంటి ప్రభువు ఆయన. 9వ అధ్యాయము, మొదటి రాజుల గ్రంథం 9వ అధ్యాయము 3వ వచనం చదవండి. దేవుడు సొలొమోను యొక్క ప్రార్థనను అంగీకరించి ఆయనతో సెలవిస్తున్నటువంటి మాట. సొలొమోనుతో ఇలాగ చెప్తున్నాడు దేవుడు,
నా సముఖమందు నీవు చేసిన ప్రార్థన విన్నపములను నేను అంగీకరించి తిని నా నామమును అక్కడ సదాకాలము ఉంచుటకు నీవు కట్టించిన ఈ మందిరమును పరిశుద్ధపరచి ఉన్నాను. నా దృష్టియు నా మనస్సును ఎల్లప్పుడూ అక్కడ ఉండును. దేవుడు మానవుని కొరకు, దేవుని కొరకు కాదండి ఈ మందిరం. పొరపాటు పడకండి ఎవరికి కూడా. సొలొమోను కూడా పొరపాటుగా మాట్లాడతాడు, నేను నీ కొరకు మందిరం కట్టించాను. కాదు, ఇది మానవుని కొరకు ఈ మందిరం. మానవుడు దేవుని దర్శించడం కొరకు, దేవుడు మానవుని కలుసుకొనుట కొరకు, దేవుని ఆరాధించడం కొరకు, దేవునికి కృతజ్ఞతలు చెల్లించుకోవడం కొరకు. నాకు అవసరం అది, దేవునికి కాదు. డు గాడ్ రిసీవ్ సంథింగ్ వెన్ ఐ బ్లెస్ హిమ్? నేను దేవుని మహిమపరిస్తే దేవునికి ఏమైనా దొరుకుతుందా అండి? నాకు మేలది. నేను దేవుని ఘనపరిస్తే, నేను దేవుని మహిమపరిస్తే, దేవునికి అనుకూలంగా నేను జీవిస్తే అది నాకు మేలు. ప్రియమైన దేవుని సంగమా, దేవుడు నివసించడం కొరకు నాకు అందుబాటులో దేవుడు ఉండాలి. మానవుని యొక్క కోరిక. దేవుడు కూడా అదే కోరుకున్నాడు, నా ప్రజల మధ్యలో నేను నివసించాలి. కనుక దేవుని కొరకు మందిరం కట్టబడతా ఉంది. ద బెస్ట్ ప్లేస్ దట్ మ్యాన్ రిసీవ్డ్ ఆన్ దిస్ ఎర్త్. భూమి మీద మానవునికి అతి శ్రేష్టమైన స్థలము దేవుని యొక్క సన్నిధానము. ఇంకా చెప్పాలంటే ఈ దేవుని యొక్క మందిరము ప్రజలు తమ దేవునితో సమాధాన పడేటువంటి స్థలం. ఇందాక మనం చదువుకున్నాం, దేవునితో సమాధాన పడాలి. మన పాపముల చేత మనము శత్రువులమై ఉన్నాం దేవునికి, వాక్యం చెప్తుంది. మనము దేవునికి దూరస్థులమై ఉన్నాం. మన హృదయము దేవుని వైపు లేదు, లోకము వైపుకు తిరిగింది. మీరు నా వైపుకు తిరిగినట్లయితే, దేవుడు అంటున్నటువంటి మాట. దేవుడు ఏమంటున్నాడు? నా వైపుకు తిరగండి. ఎందుకని? మనం వేరే వైపుకు తిరుగున్నాం. మనం లోకం వైపుకు తిరుగున్నాం. లోకములో ఉన్న వాటిని ఆశిస్తూ లోకమే జీవితంగా మనం జీవిస్తున్నాం. కనుక దేవుడు అంటున్నాడు, మీరు నా వైపుకు తిరగండి. అందుకనే తన ప్రజలకు దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞ ఏంటి? మీరు భూమి మీద ఎక్కడ ఉన్నా యెహోవా మందిరము వైపునకు తిరిగి మీరు ప్రార్థించినట్లయితే, దేవుని మందిరం వైపుకు తిరగాలి. ఆయన వైపుకు మనం తిరగాలి. మన హృదయాన్ని తిప్పుకోవాలి. మనం తిరగటం అంటే మనం దేవుని వైపుకు తిరిగినా, ఇటు తిరిగినా కానీ నా ఆలోచన ఎక్కడ ఉంటుంది? లోకంలో చెప్తారు కదా, చిత్తం ఒక దగ్గర, చూపు ఒక దగ్గర. చిత్తం అంతా చెప్పుల మీద ఉంటుందంట, చూపు మాత్రం వేరే దగ్గర ఉంటుందంట. ప్రియమైన దేవుని సంగమా, నీ మనస్సు ఎక్కడుంటుంది? వాక్యం ఏం చెప్తుందంటే ఎక్కడ ఉంటుందంట? నీ ధనం ఎక్కడున్నదో నీ మనస్సు అక్కడే ఉంటుంది. మన ఆలోచన అంతా కూడా ఎక్కడ కూర్చున్నా కానీ ఏమి తిందుము, ఏమి త్రాగుదము, ఏమి సంపాదించుకుందాం, ఈరోజు చర్చికి వచ్చాను, దేవుడి దగ్గర ఏం ప్రార్థన అడగాలి, ఏం అవసరత అడగాలి, ఏం ఆశీర్వాదం అడగాలి, ఇంకా ఏం మేలు అడగాలి. దేవుడు ఇచ్చాడు, ఇచ్చింది ఇంకా మనం మింగలేదు, మింగక ముందే మరొక దాని గూర్చినటువంటి తలంపు, ఇంకొక దాని కొరకు ఆలోచన. ప్రియమైనటువంటి దేవుని సంగమా, దేవుని మందిరానికి దేనికి రావాలని చెప్పనంటే ప్రభుతో సమాధాన పడడానికి రావాలన్నాడు. మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయంలో 33-34 వచనాలు చదవండి. మరియు ఇశ్రాయేలీయులకు నీ జనులు నీకు విరోధముగా పాపము చేయుట చేత తమ శత్రువుల ఎదుట మొత్తబడినప్పుడు, అర్థమవుతుంది కదండి, నీ ప్రజలు, ఇశ్రాయేలీయులకు నీ ప్రజలు నీకు విరోధంగా పాపం చేసి తమ శత్రువుల ఎదుట మొత్తబడినప్పుడు వారు నీ తట్టు తిరిగి నీ నామమును ఒప్పుకొని
ఈ మందిరమందు నిన్ను గూర్చి ప్రార్థన విన్నపములు చేయునప్పుడెల్లా నీవు ఆకాశమందు విని ఇశ్రాయేలీయులకు నీ జనులు చేసిన పాపమును క్షమించి వారి పితరులకు నీవిచ్చిన దేశములోనికి వారిని తిరిగి రప్పించు. దేవుని యొక్క మందిరములో ఏం జరుగుతుంది ఇక్కడ? ఇశ్రాయేలీయులకు నీ ప్రజలు నీకు విరోధంగా పాపం చేశారు. పాపం చేస్తే ఏమయ్యారు? దేవునికి దూరం అయిపోయారు, దేవునికి విరోధులైపోయారు, దేవునికి శత్రువులు అయిపోయారు, దేవుని కోపము రగులుకునేటట్టుగా చేశారు, దేవుని యొక్క శాపమును తెచ్చుకున్నారు. కనుక దేవుడు ఏం చేశాడు? వారిని వారి శత్రువుల చేతికి అప్పగించాడు. ఇప్పుడు శత్రువుల చేతికి అప్పగించబడిన తరువాత అక్కడ శ్రమల పాలై, నిందల పాలై, అవమానాల పాలై, దుఃఖించి అలసిపోయి అప్పుడు నీ వైపుకు తిరిగినట్లయితే, అయ్యా మేము తప్పు చేశాము మమ్మల్ని క్షమించు అని నీ మందిరం వైపుకు తిరిగి ప్రార్థన చేస్తే ఆకాశము నుండి నీవు ప్రార్థన విని వారిని క్షమించి వారిని తిరిగి విడిపించు. అంటే ఏంటి ఇక్కడ? తిరిగి దేవునితో సమాధానపరచబడటం, తిరిగి దేవునితో సమాధానపరచబడడం. యెషయా భక్తుడు అదే 1వ అధ్యాయం 18వ వచనంలో అంటున్నాడు, రండి మన వివాదము తీర్చుకుందాం. రండి, చదువుకుందాం ఒకసారి. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, రండి మన వివాదము తీర్చుకుందాము. మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను అవి హిమము వలె తెల్లబడును, కెంపు వలె ఎర్రనివైనను గొర్రెబొచ్చు వలె తెల్లనివగును. ఐ విల్ ఫర్గివ్ ఆల్ యువర్ సిన్స్ ప్రొవైడెడ్ యు టర్న్ బ్యాక్ టు మీ. నా వైపుకు మీరు తిరిగినట్లయితే, నా మందిరం యొద్దకు మీరు వచ్చినట్లయితే, నా నామమును బట్టి మీరు ప్రార్థన చేసినట్లయితే, నిజంగా మీ హృదయంలో మీరు పశ్చాత్తాపపడినట్లయితే నోటి చివరి నుంచి వచ్చే ప్రార్థన దేవుడు వినడండి. ఏదో మందిరానికి వచ్చాం ప్రార్థన చేసేస్తే అయిపోద్దని చెప్పని అనుకునే ప్రార్థన ప్రభువుకు అవసరం లేదు. నిజమైన పశ్చాత్తాపంతో, నిజమైనటువంటి హృదయ శుద్ధితోటి, యథార్థతతోటి ప్రభువా నేను పాపం చేశాను అని నీ ఒప్పుకుంటే యువర్ గాడ్ ఈజ్ రెడీ టు ఫర్గివ్ యువర్ సిన్. నీ పాపమును క్షమించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. రండి మన వివాదం తీర్చుకుందాం. ప్రియమైనటువంటి దేవుని సంగమా, దేవుడు తన ప్రజల యొక్క ప్రార్థనను వినేటువంటి స్థలం అండి దేవుని మందిరం. ఎందుకని కీర్తనకారుడు ఎంత సంతోషిస్తున్నాడంటే, యెహోవా మందిరమునకు వెళ్ళుదామని జనులు నాతో అంటే నేను ఆనందించి సంతోషించాను. ఎందుకు? దీస్ ఆర్ ద రీజన్స్. ఆయన మందిరములో ఆయన సమాధానం దొరుకుతుంది, ఆయన మందిరములో నా పాపములకు క్షమాపణ దొరుకుతుంది, ఆయన మందిరములో నేను ఆయన సన్నిధిని నేను అనుభవించగలుగుతాను. ఆయన మందిరములో ఆయన నా ప్రార్థన వినేటువంటి దేవుడు. 1 రాజుల గ్రంథం 8వ అధ్యాయము 35, 36. మరియు వారు నీకు విరోధముగా పాపము చేసినందున ఆకాశము మూయబడి వర్షము లేకపోగా నీవు వారిని ఈలాగు శ్రమ పెట్టుట వలన వారు నీ నామమును ఒప్పుకొని తమ పాపములను విడిచి ఈ స్థలము తట్టు తిరిగి ప్రార్థన చేసిన ఎడల. ఈ మాటను ఒకసారి అర్థం చేసుకున్నాం. ఎవరిని గురించి చెప్తున్నాడు ఈ మాట? ఇశ్రాయేలు ప్రజలు. ఇప్పుడు ఇంకా చెప్పండి, ఇంకా ఎవరిని గురించి చెప్తున్నాడు? ఆయన బిడ్డలము అని చెప్పుకుంటున్న మన గురించి. లోకం గురించి దేవుడు ఈ మాట మాట్లాడడం లేదు. లోకం గురించి దేవుడు ఈ మాట మాట్లాడడం లేదు. ఎవరైతే నేను యేసును అంగీకరించాను, ఎవరైతే యెహోవా నాకు దేవుడు అని చెప్తున్నారో వాళ్ళని గురించి అంటున్నాడు. నీ నామము పెట్టబడిన నీ ప్రజలు, నీ జనులు నీకు విరోధంగా పాపం చేసినట్లయితే అప్పుడు ఏం చేస్తాడంట? ఆకాశము మూయబడి వర్షము లేకపోగా. అనేక సందర్భాల్లో ఇది జ్ఞాపకం చేసుకోండి. దేవుని బిడ్డలమైనటువంటి మనము ఈ దినాన్న కరువులో ఉన్నటువంటి పరిస్థితి మనం ఎదుర్కొంటున్నామంటే, ఈ దినాన్న ఎండిపోయినటువంటి స్థితి, ఈ దినాన్న నీ ఆర్థికపరమైనటువంటి పరిస్థితి,
ఈ దినాన నీ ఆరోగ్య సంబంధమైనటువంటి పరిస్థితి, ఈ రోజున నీ కుటుంబంలో ఉన్నటువంటి పరిస్థితి ఎండిపోయినటువంటి స్థితి నీకు కనబడుతూ ఉన్నదని చెప్పనంటే జాగ్రత్తగా గమనించుకో. దేవుని వాక్యం చెప్తున్నటువంటి మాట. ఎక్కడన్నా మనం దేవునికి విరోధంగా పాపం చేశామా సరి చేసుకోవాలి. ఎక్కడన్నా దేవుని వాక్యమునకు విరోధంగా మనం దూరంగా వెళ్ళామా పరీక్షించుకోవాలి. పరీక్షించుకొని ఆకాశము మూయబడి వర్షము లేకపోగా నీవు వారిని ఈలాగున శ్రమ పెట్టుట వలన, ఎంత కఠినమైన మాట అండి. నా పేరు పెట్టబడిన నా జనులు అంటున్నాడు, వారిని ఆయనే శ్రమ పెడుతున్నాడంట. కొరింథీయులకు రాసిన పత్రికలో అదే అంటాడు. మనకు కలిగేటువంటి శ్రమ మనల్ని నాశనం చేయడానికి వచ్చినటువంటిది కాదు. మనకు కలిగేటువంటి శ్రమ నశింపచేయదు, క్రమశిక్షణలోనికి నడిపిస్తుంది. ఎప్పుడైతే నీవు దీనిని అర్థం చేసుకొని నీ జీవితాన్ని మార్చుకొని ఎక్కడ నీవు తప్పు చేసావో దాన్ని సరి చేసుకొని, ఈ మాట చాలా కఠినమైనటువంటి మాట, చాలా జాగ్రత్తగా అర్థం చేసుకుని, ఎక్కడ తప్పు చేసామో దాన్ని సరి చేసుకోవాలి. దాన్ని సరి చేసుకోకుండా, ఇందాక చెప్పాను చూడండి, నాకు ఒక సహోదరుతోటి ఏదన్నా ఒక విషయం మీద కోపం ఉంటే దాని గురించి సారీ చెప్పకుండా 20 విషయాల్లో వేరే సారీలు చెప్పినా కానీ దెర్ ఇస్ నో యూజ్, ఉపయోగం లేదు. నా మనసులో ఉన్న కోపం పోదు. నా మనసులో కోపం పోవాలంటే ఏ విషయమై నేను కోపంలో ఉన్నానో దానికి సారీ చెప్పాలి. ఎక్కడ మనం దేవునికి విరోధంగా పాపం చేసామో దాని విషయంలో సరి చేసుకోవాలి. అప్పుడు 36వ వచనం, వారు నీ నామమును ఒప్పుకొని తమ పాపములను విడిచి ఈ స్థలము తట్టు తిరిగి ప్రార్థన చేసిన ఎడల నీవు ఆకాశమందు విని నీ దాసులైన ఇశ్రాయేలీయులకు నీ జనులు చేసిన పాపమును క్షమించి, హల్లెలూయా, ఆయన మన పాపములను క్షమించి వారు నడవవలసిన సన్మార్గమును వారికి చూపించి, క్షమించి పర్లేదు నీ దారిని నువ్వు అంటే ఏం చేస్తాం? మళ్ళా మన దారిలోకి మనం వచ్చేస్తాం. మనకు తెలిసిన దారి ఇది ఒక్కటే, మంచి దారి మనకు తెలియదు. మనకు తెలిసింది ఒక్కటే దారి, యాకోబు దారి. కనుక ఇక్కడ సొలొమోను మహారాజు దేవునికి కండిషన్ పెడుతున్నాడు. వాళ్ళకి దారి తెలియదు కాబట్టి వారి పాపములను క్షమించి వారు నడవవలసిన సన్మార్గమును వారికి చూపించి నీ జనులకు నీవు స్వాస్థ్యముగా ఇచ్చిన భూమి మీద వర్షము కురిపింపుము. దేవుడు తన ప్రజలను ఉంచేటువంటి స్థలము మీద ఇంతకు ముందు ఉన్నటువంటి శాపమును తొలగించి వర్షము లేకుండా ఎండిపోయిన స్థితిని తీసివేసి వారి మీద వర్షమును తిరిగి కురిపించమని ప్రార్థన చేస్తున్నాడు. దేవుని యొక్క మందిరానికి నీవు వచ్చినట్లయితే, దేవుని యొక్క మందిరములో దేవునితో నీవు నిజంగా సమాధాన పడినట్లయితే, దేవుని యొక్క మందిరములో దేవుని యొక్క సన్నిధానాన్ని నీవు పొందుకున్నట్లయితే, నిజంగా దేవునికి చెందవలసినటువంటి మహిమను నీవు చెల్లిస్తూ ఉన్నట్లయితే, నీ జీవితంలో ఒకవేళ దేవునికి విరోధమైన కార్యమును బట్టి నీవు శాపాన్ని తెచ్చుకున్నా, నష్టాన్ని తెచ్చుకున్నా, దేవుడు అంటున్నాడు ఆయన మందిరములోనికి నీవు వచ్చినట్లయితే అది తొలగించబడుతుంది. దేవుని యొక్క ఆశీర్వాదము నీ మీద అనుగ్రహించబడుతుంది. ఇంకా దేవుని మార్గం, దేవుని యొక్క వాక్యంలో ఏముందంట? ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు, వారు నడవవలసిన సన్మార్గము, మార్గమును తెలియజేస్తాడు. యెషయా గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనం చూడండి. ఆ కాలమున సియోనులో నుండి ధర్మశాస్త్రమును, యెరూషలేములో నుండి యెహోవా వాక్కు బయలు వెళ్ళును. జనములు గుంపులు గుంపులుగా వచ్చి యాకోబు దేవుని మందిరమునకు, ఎంత అద్భుతమైన పేరండి ఆయన పేరు. ఇశ్రాయేలు దేవుడు అంటే సరిపోవడంలా, అబ్రహాము దేవుడు అంటే బాగోలేదు, ఎందుకంటే ఆయన విశ్వాసులకు తండ్రి, మంచోడు పాపం అబ్రహాం గారు. ఇస్సాకు దేవుడు అంటే అయిపోలా, యాకోబు దేవుడు, నీకు నాకు దేవుడు, మోసగాడికి దేవుడు. యాకోబు దేవుడు అంటే మోసగాడికి దేవుడు, పాపులకు దేవుడు, నీ పాపములు క్షమించేటువంటి దేవుడు. ఆయన మందిరమునకు
యెహోవా పర్వతమునకు మనము వెళ్ళుదము రండి, ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును, మనము ఆయన త్రోవలలో నడుతము అని చెప్పుకొందురు. దేవుని యొక్క మందిరములోనికి వస్తే, యాకోబు దేవుని మందిరములోనికి వస్తే, పాపములను క్షమించే దేవుని మందిరములకు వస్తే, పాపములను సరిచేసే దేవుని మందిరములకు వస్తే, ఆయన తన మార్గములను వారికి బోధిస్తాడు. ఆయన మార్గములలో మనం నడుస్తాం. ఆయన మార్గాలు మనకు బోధించబడకపోతే తిరిగి మనది లోకంలో సామెతలు, చక్కటి సామెతలు ఉన్నాయండి. కుక్క తోక వంకర. మన జీవితం ఆ రకంగానే ఉంటుంది. నిజంగా దేవుని మార్గం మనకు నేర్పించబడకపోతే కుక్క తోక లాంటి వాళ్ళం మనం. మన బుద్ధి, విన్నారో లేదో, బుద్ధి బుధవారం దాకుంటే చాలమ్మా అంటారు. ఉండదు. మంగళవారం సాయంకాలం బుద్ధి వచ్చుద్ది, బుధవారం దాకుంటే చాలమ్మా అంటారు. ఉండదు. మన బుద్ధి మంచిది కాదు. ఎప్పుడు మారుద్ది మన బుద్ధి? దేవుని మార్గం మనకు బోధించబడితే, దేవుని మార్గం మనం నేర్చుకుంటే, దేవుని మార్గములలో మనం నడిస్తే, మన జీవితాన్ని మనం క్రమశిక్షణలో పెట్టుకొని ఇదే మార్గము, ఇది తప్పను నేను అని నిర్ణయించుకుంటే అప్పుడు నీ జీవితం మారుతుంది. కనుకనే యెహోవా మందిరమునకు వెళ్ళుదము అని జనులు నాతో చెప్పినప్పుడు, ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఎప్పుడైతే ఆయన మార్గం తెలుసుకుంటామో, అక్కడే యెషయా గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనంలో అంటున్నాడు, యాకోబు సంతానమా రండి, మనము యెహోవా వెలుగులో నడిచెదము. యాకోబు వంశస్థులారా రండి, మనము యెహోవా వెలుగులో నడిచెదము. ఇంకా చాలా రెఫరెన్సెస్ ఉన్నాయి దాని గురించి, కానీ సమయం సరిపోదు. దేవుని మందిరమునకు వెళ్ళుదామని జనులు నాతో అనినప్పుడు, ఎప్పుడండి? దేవుని మందిరమునకు వెళ్ళుదామని జనులు నాతో అనినప్పుడు. ఎప్పుడు? ఎట్ వాట్ టైం? కొన్నిసార్లు నేను చూస్తూ ఉంటాను, పొద్దున్నే 4ంటికి కాళ్ళకు చెప్పులు లేకుండా స్నానాలు చేసి నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు. ఐ హావ్ సీన్ పీపుల్. అన్యుల గురించి మాట్లాడడం లేదు, లేదండి. పొద్దున్న 4 గంటలకి 6 గంటలకు మాస్ అండి అంటారు. మనం వస్తాము 6 గంటలకు చర్చి పెడితే, హలో, 6 గంటలకు చర్చి పెడితే వస్తామా? పాల్బాబు తల ఊపుతున్నాడు. 10:30కి రమ్మంటే 11:15కి వస్తాడు. యూట్యూబ్లో వినబడితే బాగోదు. ఎస్, ఇన్ ఎవ్రీ సీజన్ యెహోవా మందిరమునకు వెళ్ళుదామని జనులు నాతో చెప్తే, ఏ కాలమైనా సరే, ఎండాకాలం కానీ, వర్షాకాలం కానీ, చలికాలం కానీ, మనకి వర్షాకాలం వర్షం రాకపోతే గుడికి వస్తానండి, ఎండాకాలం ఎండ లేకపోతే గుడికి వస్తానండి, చలికాలం చలి లేకపోతే గుడికి వస్తానండి. నేను ఇంకెప్పుడు వస్తావు నువ్వు గుడికి? దేవుని మందిరానికి ఎప్పుడు వస్తావు నువ్వు? వీ హ్యావ్ ఏ రీజన్ ఫర్ ఎవ్రీ సీజన్ ఫర్ నాట్ కమింగ్ టు చర్చ్. కాలం ఏదైనా కాలానుగుణమైనటువంటి సాకులు మనకుంటాయి దేవుని మందిరానికి రాకుండా ఉండడానికి. బట్ ద సామిస్ట్ సేస్ ఇన్ ఎవ్రీ సీజన్, ఎప్పుడైనా ఏ కాలమైనా దేవుని మందిరానికి వెళదాము అని చెప్పనంటే నేను సంతోషిస్తాను. దేవుని మందిరం అంటే నాకు సంతోషం. ఎవ్రీ టైం. 6ంటికి రమ్మంటారా? వస్తాను. దేవుని మందిరం అది. రాత్రి 12ంటికి రావాలా? నిద్రపోయే టైం బ్రదర్. ఈ టైంలో వాక్యం ఏందండి మీరు? 12ంటికి ప్రార్థన అంటే ఎట్టొస్తారండి రాత్రిపూట? ఎట్ ఎనీ టైం, ఇన్ ఎవ్రీ మూడ్. మహిమ పోయిన ఆదివారం చర్చికి రాలేదేంటమ్మా అంటే, బ్రదర్ మా బ్రదర్ గారు తిట్టారండి, కోపం వచ్చింది నాకు, అందుకని రాలేదండి. నీకు కోపం వస్తే దేవుని మందిరానికి రావా? నీకు దుఃఖం వస్తే దేవుని మందిరానికి రావా? నీ మూడ్ని బట్టి దేవుని దగ్గరికి వస్తావా?
నీ మూడ్ బాగుంటే దేవుని దగ్గరికి వస్తావా? మూడ్ బాగోలేకపోతే రావా? ఇన్ ఎవ్రీ మూడ్, ఇన్ ఎవ్రీ సిచ్యుయేషన్, నీ పరిస్థితి ఎట్లా ఉన్నా, ఐ టెల్ యూ, ఐఎమ్ నాట్ బోస్టింగ్ మై సెల్ఫ్. నన్ను నేను గురించి ఏదో గొప్ప చెప్పుకోవడం కాదు. నేను వచ్చినటువంటి స్థితి ఎటువంటి పరిస్థితుల్లో నుంచి వచ్చానో నాకు తెలుసు. మేము సనత్ నగర్లో రెంట్కు ఉండేవాళ్ళం. ఆ టైంలో మా మదర్ హెల్త్ బాగోలేక ఒక 8 months అనుకుంటాను సనత్ నగర్లో ఉన్నాం. అయితే ముందు సఫిల్గూడలో ఉండేవాళ్ళం. అక్కడ ఉన్నప్పుడు చిలకలగూడలో ఒక కాంటాక్ట్ ఉండి వాళ్ళ ఇంట్లో ప్రేయర్ సెల్ నడిపిస్తూ ఉన్నాను. ఆల్మోస్ట్ ఒక 20 మంది దాకా వచ్చేవాళ్ళు. ప్రతి బుధవారం వాళ్ళ ఇంటికి వెళ్ళి ప్రేయర్ సెల్ నడిపిస్తూ ఉన్నాను. సఫిల్గూడ నుంచి సనత్ నగర్ వెళ్ళాను. సనత్ నగర్ నుంచి ఇక్కడికి రావడానికి నా దగ్గర డబ్బులు లేవు. నేను వెళ్ళడానికి టికెట్ కొన్నాయి, రిటర్న్ రావడానికి లేవు. వెళ్ళాను, ప్రేయర్ గ్రూప్ అయిపోయింది. నేను ఇప్పటికీ అదే మాట నేను ఎవరికైనా చెప్తాను, అమ్మా నేను మీ ఇంటికి వచ్చి ప్రార్థన చేస్తే దయచేసి నాకు కానుక ఇవ్వకండి. అప్పటి నుంచి అదే కమిట్మెంట్ నాది. మీరు దేవునికి ఇవ్వాలని ప్రేరేపణ కలిగితే తీసుకొచ్చి మందిరంలో కానుకలో వేయండి. ఎందుకంటే ఇక్కడ ప్రార్థించబడుతుంది. మీరు నాకు ఇచ్చిన డబ్బులు నేను జేబులో పెట్టుకొని మర్చిపోయాను అనుకోండి, కొన్నిసార్లు ఇది ఇబ్బందికరంగా ఉంటుంది. నేను జేబులో పెట్టుకొని మర్చిపోతే, నేను ప్రార్థించకపోతే, మీకు రావలసినటువంటి మేలు దేవుని మందిరంలో ప్రార్థన చేయకపోతే, అక్కడ తీసుకొని ఏదో ప్రార్థన చేస్తే సరిపోదు నా దృష్టిలో. మిగతా వాళ్ళు ఏమని అనుకోనండి, దేవుని మందిరంలో దాని కొరకు ప్రార్థించాలి. ఆ ప్రార్థన చేయకపోతే మీకు రావలసిన మేలు దొరకదు. కాబట్టి నేను మందిరానికి తీసుకొచ్చి కానుకిమ్మని చెప్తాను. అప్పటి నుంచి అదే చెప్పాను, అక్కడ కూడా వాళ్ళకి అదే చెప్పాను. పేదలు వాళ్ళంతా, వాళ్ళు ఎవరు కానుక ఇవ్వలేదు. ఇప్పుడు వెళ్ళడానికి నాకు డబ్బులు లేవు. వాళ్ళ ఇంట్లోంచి బయటకు వచ్చి నేను చేసిన ప్రార్థన, ప్రభువా బస్ స్టాప్కి వెళ్తాను, 3 బస్సులు వచ్చే లోపల నాకు నువ్వు డబ్బులు ఇస్తే బస్సు ఎక్కి వెళ్తాను, లేకపోతే నడిచి వెళ్తాను. చిలకలగూడ నుండి సనత్ నగర్ కనీసం 25 కిలోమీటర్లు నడిచి వెళ్తానని చెప్పాను. ఆ తర్వాత నువ్వు ఇచ్చినా నేను తీసుకోను. చాలా ఛాలెంజింగ్గా ప్రభుతో ప్రార్థన చేశాను. వచ్చి బస్ స్టాప్లో నిలబడ్డాను. టర్నింగ్ నుంచి బస్సు వచ్చింది. 2 బస్సులు ఉన్నాయి. ఇంకా 2వ బస్సు వచ్చింది. 3వ బస్సు కనపడింది అక్కడ. 3వ బస్సు, ఇంకా నాకు డబ్బులు రావు. నడవడం ప్రారంభించాను. వెనక ఒక రిక్షా ఆయన కూర్చొని ఉన్నాడు రిక్షాలో. సార్ మీరు పాస్టర్ గారా అన్నాడు. రిక్షా అతను రిక్షాలో కూర్చొని ఉన్నాడు. బస్సు ఆగింది. వెనక్కి తిరిగి అవును బాబు ఏంటి అన్నాను. నేను పాస్టర్ని కాదు, ఆయన అడిగిన దానికి ఏంటి బాబు అన్నాను. మా ఇంటికి వచ్చి ప్రేయర్ చేస్తారా సార్ అన్నాడు రిక్షా అతను. బిలీవ్ మీ, ఆ రిక్షా అతను నడువు బాబు అన్నాను. పక్కనే సార్ రిక్షాలో కూర్చుంటారా నడిచి వెళ్దామా అన్నాడు. నడిచి వెళ్దాం పదా అన్నాను. చిన్న గుడిసె, ఆ గుడిసె దగ్గరికి వెళ్ళి, సార్ నా భార్య పిల్లల్ని ఊర్లో వదిలేసి వచ్చి ఇక్కడ ఉంటున్నాను సార్, బతకడానికి నాకు ఆధారం లేదు, మా కుటుంబం కొరకు ప్రార్థన చేయండి అన్నాడు. ప్రార్థన చేశాను. దట్ వాజ్ ద ఫస్ట్ ఆఫరింగ్ ఐ హ్యావ్ టేకెన్. 10 రూపాయలు ఆ రిక్షా అతను నాకు ఇచ్చాడు. ప్రేమైన దేవుని సంగమా, ప్రభువు మన ప్రార్థన వినేటువంటి దేవుడు. ఇన్ ఎవ్రీ సిచ్యుయేషన్, నీ పరిస్థితి ఏదైనా సరే, నా దగ్గర డబ్బులు లేవు ప్రభువా, ఈరోజు మందిరానికి రాను, కానుక వేయడానికి నాకు డబ్బులు లేవు, మందిరానికి రాను, అందరి ముందు కానుక వేయకపోతే బాగోదు. యువర్ గాడ్ నోస్ యువర్ సిచ్యుయేషన్. హల్లెలూయా. దేవునికి దాచిపెడతామా? నీ దగ్గర డబ్బులు లేకపోతే దేవుడికి తెలియదా? ప్రజలు ఏమైనా అనుకొని, దేవునికి నీ పరిస్థితి తెలుసు. ఆ పరిస్థితి మార్చబడాలంటే దేవుని మందిరానికి రా. నీవు ఆ పరిస్థితిలో దేవుని మందిరానికి రాకపోతే నీ పరిస్థితి మార్చబడదు. ప్రియమైన దేవుని సంగమా, ఇన్ ఎవ్రీ నీడ్, ప్రతి అవసరతలో, ఇట్ ఈస్ ద ప్లేస్ వేర్ గాడ్ విల్ గ్రాంట్ ఆల్ యువర్ నీడ్స్. నీ ప్రతి అవసరతను తీర్చేటువంటి స్థలము దేవుని మందిరం. యెహోవా మందిరమునకు వెళ్ళుదమని జనులు నాతో అనినప్పుడు
నేను సంతోషించితిని. కీర్తనకారుడు ఆయన కోరిక ఎప్పుడు చెప్తాడు? 23వ కీర్తన 6వ వచనం, చిరకాలం యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. ఎందుకని ఎంత సంతోషం అండి దేవుని మందిరం అంటే? వై ద సామిస్ట్ ఈజ్ సో రిజాయిసింగ్? అంత సంతోషం ఎందుకు? 16వ కీర్తన 11వ వచనంలో అక్కడ దేవుని సన్నిధి ఉందంటండి. ముగించుకుందాం త్వరగా, దయచేసి సహాయం చేయండి. 16వ కీర్తన 11వ వచనం, జీవ మార్గములు నీవు నాకు తెలియజేసేదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు. దేవుని యొక్క మందిరములో దేవుని యొక్క సన్నిధానం ఉంది. ప్రియమైనటువంటి దేవుని సంగమా, దేవుని యొక్క సన్నిధానం, నీ కుడి చేతిలో నిత్య సుఖములు కలవు. దేవుని మందిరంలోనికి మనం వస్తే నీ మూడు ఎట్లా ఉన్నా, నీ పరిస్థితి ఎట్లా ఉన్నా, నీ యొక్క అవసరత ఏదైనా కానీ దేవుడు తన యొక్క సమాధానము చేత సంతోషము చేత నిన్ను నింపే దేవుడు అయినాడు. 69వ కీర్తన 29వ వచనం చూసినట్లయితే అక్కడ రక్షణ ఉంది. నేను బాధపడిన వాడనై వ్యాకులపడుచున్నాను, దేవా నీ రక్షణ నన్ను ఉద్ధరించును గాక. ఎక్కడ దొరుకుతుందండి రక్షణ? దేవుని మందిరంలో, దేవుని సన్నిధానంలోనికి నువ్వు రాకుండా ఎక్కడో జింకానా గ్రౌండ్లో మీటింగ్ పెట్టారు, దేవుడు నాకు కావాలి అని చెప్పేవాళ్ళు చెయ్యెత్తండి అన్నారు. నేను చెయ్యెత్తాను, ప్రార్థన చేశాను, అయిపోయిందా? నేను దేవుని మందిరంలో చేర్చబడాలి, దేవుని యొక్క సంఘములో చేర్చబడాలి, దేవుని యొక్క శరీరముతో నేను జతపరచబడాలి, దేవునితో నేను అంటుకట్టబడాలి. ఇది జరగకుండా అక్కడ జింకానా గ్రౌండ్లో నా రక్షణ జింకానా గ్రౌండ్లోనే ఉంటుంది, దేవుని మందిరంలోనికి రాదు. దేవుని మందిరములో రక్షణ. 94వ కీర్తన 19వ వచనం, అక్కడ ఆదరణ ఉందండి. నా అంతరంగమందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగజేయుచున్నది. దేవుని యొక్క ఆదరణ ఎక్కడ పొందుకుంటామండి? దేవుని సన్నిధానములో, దేవుని మందిరములో దేవుని ఆదరణ దొరుకుతుంది. కనుకనే కీర్తనాకారుడు యెహోవా మందిరమునకు పోవుదమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించాను. నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు. ఈ కృంగిపోయినప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? నేను దేవుని మందిరంలోనికి వెళ్ళాలి, దేవుని సన్నిధానంలోనికి రావాలి. నీకు నీ కృంగుబాటులో ఆదరణ కావాలంటే, నీ శ్రమలో నీకు విడుదల కావాలంటే నీవు దేవుని మందిరములోనికి రావాలి. ప్రియమైనటువంటి దేవుని సంగమా, కీర్తనకారుడు ఎందుకు సంతోషిస్తా ఉన్నాడు? అక్కడ నీతిమంతుల సహవాసం లభిస్తుందండి. నీతిమంతుల యొక్క సహవాసం. 24వ కీర్తన 3 నుంచి 5 వచనాల వరకు చదువుకుంటే, యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు? ఆయన పరిశుద్ధ స్థలములో నిలువదగిన వాడెవడు? వ్యర్థమైన దాని యందు మనస్సు పెట్టకయు, కపటముగా ప్రమాణము చేయకయు, నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగిండు వాడే. వాడు యెహోవా వలన ఆశీర్వాదమునందును, తన రక్షకుడైన దేవుని వలన నీతిమత్వమునందును. దేవుని యొక్క నీతిని పొందినవాడు దేవుని మందిరములోనికి వస్తాడు. యెహోవా మందిరమునకు వెళ్ళుదమని జనులు నాతో అంటే, మందిరములోనికి ఎవరు వెళ్తారండి? దేవుని యొక్క నీతిని పొందుకున్నటువంటి వారు. దేవుని యొక్క నీతిని పొందుకున్నటువంటి వారు దేవుని మందిరములోనికి వస్తారు. దేవుని మందిరములో మనము చేరుకోవాలని చెప్పనంటే, ఇట్ ఇస్ నాట్ జస్ట్ సింప్లీ కమింగ్ అండ్ గోయింగ్. ఏదో వచ్చి వెళ్ళిపోవడం గురించి కీర్తనకారుడు మాట్లాడడం లేదు. అక్కడ దేవుని యొక్క నీతిమంతుల యొక్క సహవాసం దొరుకుతుంది. అందుకని నేను సంతోషిస్తున్నాను. యెహోవా మందిరమునకు వెళ్ళుదమని జనులు నాతో చెప్తే నేను ఎందుకు సంతోషిస్తున్నాను? అక్కడ దేవుని ప్రజల యొక్క సహవాసం ఉంది. గాడ్స్ పీపుల్ ఆర్ దేర్. ఏం జరుగుతుంది అక్కడ? నేను కృంగిపోయి ఉంటే దేవుని ప్రజలు
నన్ను బలపరుస్తారు. నేను ఆరిపోయే కొవ్వొత్తిలాగా ఉంటే, కొవ్వొత్తుల మధ్యలో ఉంటే, మీరు గమనించారో లేదో, ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ నేను చెప్తాను. చిన్న చిన్న అనుభవాల నుంచి నేను నేర్చుకుంటూ ఉంటాను. ఇది నేను ఎక్కడ చూశానంటే సమాధుల తోటలో చూశాను. సమాధుల తోటలో ఆ సమాధుల మీద లైన్గా కొవ్వొత్తులు పెడతా ఉంటారండి, దగ్గరగా పక్కనే. గాలి వస్తుంది, ఈ కొవ్వొత్తి ఆరిపోబోతూ ఉంటుంది, కానీ పక్కనున్న కొవ్వొత్తి నుంచి వేడి తీసుకొని మండుతూ ఉంటుంది, ఆరిపోదు. దీనికి గాలి వస్తూ ఉంటుంది, దీనికి గాలి వస్తే దీని నుంచి వేడి తీసుకుంటూ ఉంటుంది. ఒకదాని నుంచి ఒకటి వేడి తీసుకొని ఆరిపోకుండా సహవాసము, దీన్నే సహవాసం అంటున్నాం. నన్ను నీవు బలపరచాలి, నేను నిన్ను బలపరచాలి. ఒక్కరినొకరం బలపరుచుకుంటూ దేవుని యొక్క సన్నిధిలో ప్రతి ఒక్కరికి శ్రమ వస్తుంది, ప్రతి ఒక్కరికి కష్టం వస్తుంది, ప్రతి ఒక్కరికి దుఃఖం వస్తుంది. నోబడీ ఈజ్ ఎగ్జామ్టెడ్ ఫ్రమ్ ట్రిబులేషన్స్ ఆఫ్ దిస్ వరల్డ్. ఈ లోకములో శ్రమలు రాకుండా ఎవరు లేరండి, ప్రతి ఒక్కరికి శ్రమలు కలుగుతాయి. ఆ సమయంలో నన్ను నీవు బలపరచాలి, నిన్ను నేను బలపరచుకోవాలి. దేవుని యొక్క సన్నిధానములో ఆ నీతిమంతుల యొక్క సహవాసం నీకు దొరుకుతుంది. అందుకనే యెహోవా మందిరమునకు పోవుదమని, లెట్ us గో ఇంటు ద హౌస్ ఆఫ్ ద లార్డ్. నాట్ జస్ట్ దేవుని మందిరమునకు వెళ్ళడం అంటే గేట్ దాకా వచ్చి వెళ్ళటం కాదు. మిగతా వాళ్ళందరూ దేవుని సంతోషించారు, నాకు మాత్రం ఏమీ అనిపించలేదండి. దేర్ ఆర్ రీజన్స్ ఇఫ్ యు ఆర్ నాట్ ఏబుల్ టు experience the presence of God, even though you are in the presence of God. కొవ్వొత్తి మీద చేయి పెడితే కాలుద్దండి, ఎవరికైనా కానీ కాలుద్దా? కొంతమంది కాలదు. ఎవరికి? కుష్ఠరోగం ఉన్న వాళ్ళకి కాలదంటండి. వాళ్ళకి దెర్ ఇస్ నో సెన్సేషన్స్, చర్మము స్పర్శ కోల్పోద్ది. వాళ్ళకి కాలితే తెలియదు, నొప్పి తెలియదు. నేను చెప్పాల్సిన మాటకు ఆన్సర్ చెప్పేసింది అమ్మాయి, కుష్ఠరోగం ఉన్నోళ్ళకి అని చెప్పని. ఎస్, దేవుని మందిరములోనికి వచ్చి దేవుని యొక్క సన్నిధానాన్ని అనుభవించకపోతే గేట్ దాకా వచ్చి వెళ్ళిపోయినట్టే లెక్క. నాట్ ఇన్ టు ద హౌస్ ఆఫ్ ద లార్డ్. లెట్ us గో ఇంటు ద హౌస్ ఆఫ్ ద లార్డ్. దేవుని మందిరము లోనికి వెళ్ళదామని జనులు నాతో చెప్పినప్పుడు నేను సంతోషించాను. ఎందుకు? అక్కడ దేవుని బిడ్డల యొక్క సహవాసం ఉంది, నాకు సహవాసం దొరుకుతుంది, అందుకని నాకు సంతోషం. ఇంకా ఆ మాటలోకి నేను తర్వాత వస్తాను. ఇంకా అక్కడ ఏముందంట, ఆయనను ఆశ్రయించువారు కదలించబడరు. 61వ కీర్తన మొదటి 2 వచనాల్లో అంటాడు, నేను అంతగా కదిలించబడను. 61వ కీర్తన మొదటి 2 వచనాలు. దేవా నా మొర ఆలకించుము, నా ప్రార్థనకు చెవియొగ్గుము, నా ప్రాణము తల్లడిల్లగా. కాదమ్మా, 62వ కీర్తన. నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనముగా ఉన్నది, ఆయన వలన నాకు రక్షణ కలుగును. ఆయనే నా ఆశ్రయదుర్గము, ఆయనే నా రక్షణకర్త, ఎత్తైన నా కోట ఆయనే, నేను అంతగా కదిలింపబడను. ఎవరండి కదిలించబడని వాళ్ళు? ఉన్నారా ఎవరన్నా? కానీ అంతగా కదిలించబడను అంటున్నాడు. ఎవరు కదిలించబడరు? దానికి ఒక క్వాలిఫికేషన్ చెప్తున్నాడు. నేను అంతగా కదిలించబడను ఊరకనే అంటే సరిపోదు. 91వ కీర్తన 7వ వచనం చదవండి. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను అపాయము నీ యొద్దకు రాదు. చాలా బాగుందండి. ఎవరిని గూర్చి? 23వ కీర్తన 4వ వచనం. గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను, నీవు నాకు తోడయ్యుందువు, నీ దుడ్డు కర్రయు నీ దండము నన్ను ఆదరించును. ఎవరిని గురించి చెప్తున్నాడండి మాట? అది చెప్పట్లేదు. మీరు 12వ వచనం చదవండి, 40వ అధ్యాయంలో, 40వ కీర్తన 12వ అధ్యాయం.
లెక్కలేని అపాయములు నన్ను చుట్టుకొని ఉన్నవి, నా దోషములు నన్ను తరిమి పట్టుకొనగా నేను తల ఎత్తి చూడలేకపోతిని. నాకు కలిగిన అపాయములు, నా శ్రమలు, నా దుఃఖాలు లెక్కకు అవి నా తల వెంట్రుకలను మించి ఉన్నవి. నా హృదయం అధైర్యపడి ఉన్నవి. అన్ని క్వశ్చన్లు చెప్తున్నారండి, ఆన్సర్ చెప్పట్లేదు. ఎవరిని గూర్చి నేను అంతగా కదిలించబడను? రండి 15వ అధ్యాయం, కీర్తన 15వ అధ్యాయము మొదటి 5 వచనం చదువుకుందాం. యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతము మీద నివసింపదగిన వాడెవడు? యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే. అట్టివాడు నాలుకతో కొండెములాడడు, తన చెలికానికి కీడు చేయడు, తన పొరుగువాని మీద నిందమోపడు. అతని దృష్టికి నీచుడు అసహ్యుడు. అతడు యెహోవాయందు భయభక్తులు గల వారిని సన్మానించును. అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పడు. తన ద్రవ్యము వడ్డీకియ్యడు. నిరపరాధిని చెరుపుటకై లంచము పుచ్చుకొనడు. అండర్లైన్ చేసుకోండి ఈ మాట. ఈ ప్రకారము చేయువాడు ఎన్నడను కదల్చబడడు. ఇది చేయకుండా ఏదో కీర్తనకారుడు చెప్పాడండి, నేను అంతగా కదిలించబడను. ఏం కాదు. శ్రమ కలిగినప్పుడు నీవు కదిలించబడకుండా ఉండాలంటే, అపవాది నీ మీద దాడి చేసినప్పుడు ఆ దాడిలో నువ్వు ధైర్యంగా నిలబడాలి అని చెప్పినంటే, కీర్తనకారుడు చెప్పినట్టుగా లెక్కకు మించినటువంటి అపాయములు నన్ను చుట్టుకొనినను నేను అంతగా కదిలించబడను అని చెప్పాలని చెప్పినంటే, ఈ ప్రకారము చేయువాడు. ఇది చేయకుండా మాత్రం జరగదండి. ఈ ప్రకారము ఏం చేయాలంట? యథార్థంగా ఉండాలంట, అబద్ధం చెప్పొద్దంట, కొండెములు ఆడొద్దంట, నీ యొక్క సహోదరుని మీద నింద వేయొద్దని చెప్పని అంటాడు. అబద్ధ ప్రమాణం చేయొద్దు. ఇందాక శాంతిశేఖర్ చెప్పినట్టుగా 10 ఆజ్ఞలు దీంట్లో ఉన్నాయి. దేవుని వాక్యానుసారంగా నీవు జీవిస్తే అప్పుడు ఏమవుతావంట? యెహోవా గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? ఈ ప్రకారంగా చేసేవాడు. దేవుని యొక్క మందిరములో నీవు ఉండాలంటే ఈ ప్రకారంగా చేసేవాడు అయితే దేవుని మందిరంలో ఉంటావు. అప్పుడు నువ్వు దేవుని సన్నిధి అనుభవిస్తావు. ఇది చేయకుండా నువ్వు యు మే కమ్ అప్ టు ద గేట్, దేవుని మందిర ద్వారము దాకా నువ్వు వస్తావేమో, లోపలికి వచ్చినా సరే అక్కడే ఉంటావు నువ్వు. యువర్ ప్లేస్ ఈస్ దేర్. నీ హృదయము దేవునికి అర్పించుకున్నట్లయితే, నీ జీవితం మార్చుకున్నట్లయితే, దెన్ హీ విల్ అలౌ యూ టు ఎంటర్ ఇన్ టు ద కోర్ట్స్ ఆఫ్ ద లార్డ్. దేవుని యొక్క మందిర ఆవరణములోనికి, దేవుని మందిర ఆవరణములో ఒక్క దినము గడుపుట కీర్తనకారుడు చెప్తున్నటువంటి మాట. కొంతమంది ఇందాక చెప్పుకున్నామే, కొవ్వొత్తి మీద చేయి పెట్టినా కాలదు అని చెప్పని. వారు ఎవరంటే దేవుని సన్నిధిని త్రోసివేసేవారు, నిర్లక్ష్యపరిచేవారు. దేవుని యొక్క మందిరాన్ని, దేవుని యొక్క సన్నిధానాన్ని, దేవుని యొక్క కృపను అవమానపరిచేటువంటి వారు ఎవరు? మొట్టమొదటిగా అపవాదికి ఇష్టం లేదండి దేవుని యొక్క సన్నిధానం అంటే. సైతానుడికి ఇష్టం లేదు దేవుని మందిరం అంటే. వాడు ఇష్టపడతాడా? మీరు గమనించండి, మార్కు సువార్త 1వ అధ్యాయం 23-24 వచనాల్లో, మాతో నీకేమి, మమ్మల్ని ఇప్పుడే నశింపజేస్తావా? సైతాను అడుగుతున్నాడు యేసుప్రభుని. యేసుప్రభు దగ్గరకు వస్తే ఎవరైనా సంతోషించాలి కదండి. చూడండి ఏమంటున్నాడు అక్కడ. వాడు, ఆ అపవాది లోపలున్నవాడు అంటున్నాడు, ఆ మనుష్యుడు కాదు మాట్లాడుతుంది అక్కడ. వాడు, నజరేయుడవైన యేసు, మాతో నీకేమి, మమ్మల్ని నశింపజేయడానికి వచ్చావా? నీవెవరో నాకు తెలుసు, నీవు జీవము గల దేవుని కుమారుడవు అని చెప్పని కేకలు వేస్తా ఉన్నాడు. వాడికి ఇష్టం లేదు దేవుని యొక్క సన్నిధానం అంటే. వాడు రావడానికి వాడికి ఇష్టం లేదు, నువ్వు వెళ్ళడం కూడా వాడికి ఇష్టం లేదు. అందుకనే కరెక్ట్గా దేవుని మందిరానికి వెళ్ళాల్సిన సమయంలో నీకు వేరే పని పెడతా, అర్జెంటు పని. ఇది చూసుకొని అటే వస్తున్నారు పాస్టర్ గారు. పాస్టర్ గారు ఫోన్ చేస్తే, వస్తున్నాను పాస్టర్ గారు, బయలుదేరిపోయాను, చిన్న పని పడింది, ఇది చూసుకొని అటే వస్తున్నాను. అయిపోయింది, 12:30కు వస్తావు. వెళ్ళాను పాస్టర్ గారు, అక్కడ పని అవ్వలేదు, అది చూసుకొని వచ్చేటప్పుడు కొంచెం లేట్ అయిపోయిందండి. ఎస్, అపవాది
హీ వాంటెడ్ టు డిస్ట్రాక్ట్ యూ ఫ్రమ్ ద ప్రజెన్స్ ఆఫ్ ద లార్డ్. దేవుని యొక్క మందిరమునకు దూరపరచడానికి వాడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఇంకా కీర్తనాకారుడు, నీ ఎదుట నేను పాపము చేయకుండానట్టు ఆ హృదయంలో నీ వాక్యము నుంచుకొని ఉన్నాను. హృదయంలో వాక్యం ఉండకపోతే ఏముంటుంది? పాపం ఉంటుంది. హృదయంలో పాపం ఉన్నాడు, దేవుని మందిరాన్ని ఇష్టపడ్డు. అబ్బో ఆయన గంటన్నర సేపు వాక్యం చెప్తాడు, వద్దులే, వద్దు, వాక్యం వద్దు, దేవుని వాక్యము వద్దు. నిన్ననే నేను ఆయన ఎడ్వర్డ్ విలియమ్స్ గారిది ఒక చిన్న క్లిప్ చూస్తా ఉన్నాను అన్నమాట. కొవ్వు తేపడ ఒళ్ళు బద్దలు కొట్టాలరా మిమ్మల్ని. నేను అట్ట మాట్లాడితే బాగోదు కాబట్టి, ఆయన అంటే పెద్ద ఆయన కాబట్టి ఆయన తిట్టినా కానీ మనకు బాగానే ఉంటుంది అనుకుంటాం. నేను మాట్లాడితేనా? దేవుని వాక్యం చదవరు, జబర్దస్తులు చూస్తారు. ఆయన మాట్లాడుతుంది, ఆయన 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 ఆ క్లిప్లో అన్న మాటలు చెప్తున్నానండి, నేను అంటలేదు మిమ్మల్ని, సారీ. మళ్ళీ పాస్టర్ ఏంది మమ్మల్ని అంటున్నాడు, మీరు జబర్దస్తులు చూసే వాళ్ళందరూ నవ్వుతున్నారు, మీకు కోపం వచ్చుద్ది. దేవుని వాక్యం వినరు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మందిరమును నీవు ప్రేమిస్తూ ఉన్నావా? దేవుని మందిరమును విసుక్కుంటున్నావా? ఇంకా ఎవరు? అయ్యా నీ స్వరము విన్నప్పుడు మేము భయపడి, ఎందుకని? పాపం. నీ జీవితంలో పాపం ఉంటే వాక్యం వినడానికి నీకు ఇష్టం ఉండదు. నీ జీవితంలో పాపాన్ని నువ్వు ప్రేమిస్తూ ఉంటే దేవుని మందిరానికి ఆఖరణ పాస్టర్ గారు ప్రార్థన చేసేటప్పుడు వచ్చేద్దాంలే, దేవుని మందిరంలో రావడానికి ఇష్టం ఉండదు. మందిరం గేట్ బయట ఉండు చాలు, అపవాది మనల్ని విడిచిపెట్టడు. ఇంకా మనం చూస్తే 4వ అధ్యాయంలో, ఆదికాండం 4వ అధ్యాయంలో కయ్యను దేవుని ఎదుటికి రావడానికి ఇష్టపడడం లేదు. నువ్వేమన్నా కాపలా పెట్టావా మా తమ్ముడికి? నన్ను ఎత్తుకోపో, ఏడబెట్టావు ఆయన్ని, నన్ను అడుగుతున్నావు? ప్రియమైన దేవుని బిడ్డలారా, యాకోబు తన తండ్రి ఎదుట పాపం చేసి మోసగించి పారిపోతూ ఉన్నాడు. దేవుడు విడిచిపెట్టాడా? ఆ రాత్రి అక్కడ ఆయనకు దర్శనమిస్తే ఏమంటున్నాడు? 28వ అధ్యాయం ఆదికాండం 16-17 వచనాలు చదవండి. ముగించుకుందాం, ఒక 2-3 నిమిషాల సమయం ఇవ్వండి. యాకోబు నిద్ర తెలిసి నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందున్నాడు. అబ్బా ఎంత అదృష్టం అండి! దేవుడు ఉన్నటువంటి స్థలములో ఆయన నిలిచి ఉన్నాడంటే ఎంత ఆశ్చర్యకరమైందండి, ఎంత ఆశీర్వాదకరమైందండి. దేవుని యొక్క సన్నిధానం ఎక్కడుంది? ఏమంటున్నాడు? అది నాకు తెలియకపోయాను అనుకొని భయపడి, ఏమంటున్నాడండి? ఈ స్థలము ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరము, దేవుని మందిరము, ఇది భయంకరమైన స్థలం. ఎందుకు? నా పాపాలు బహిరంగంగా కనపరిచేటువంటి స్థలం. నేను ఎవరికి చూపించకుండా దాచిపెట్టుకుంటున్నటువంటి నా రహస్య పాపాన్ని బాహాటంగా ప్రజల ముందు ప్రకటించేటువంటి స్థలం. ఇది భయంకరమైంది. అబ్బో ఈ స్థలం వద్దు. హృదయంలో పాపం ఉంది కాబట్టి, హృదయంలో పాపాన్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి ఆయన మనతో మాట్లాడుచుండగా మన హృదయములో గుచ్చుకునేటట్టుగా మాట్లాడతాడు ప్రభువు. మాట్లాడితే గుండె కాలిపోయేటట్టుగా మాట్లాడతాడు ప్రభువు. మాట్లాడితే నీ జీవితాన్ని మార్చుకో, నరకానికి పోతావు. ప్రభువు మాట్లాడితే కఠినంగా ఉంటుంది. కనుక ఇది భయంకరమైనటువంటి స్థలం అంటున్నాడు. ఇది యెహోవా మందిరము, ఇది భయంకరమైనటువంటి స్థలము. కాబట్టి హృదయంలో పాపం ఉన్నాడు దేవుని మందిరాన్ని ప్రేమించలేడు. లోకాన్ని ప్రేమించేవాడు దేవుని మందిరాన్ని ప్రేమించడు. అపవాదితో సహవాసం చేసేవాడు దేవుని మందిరాన్ని ప్రేమించడు. నీవు దేవుని మందిరాన్ని ప్రేమిస్తూ ఉన్నావా? దేవుని సన్నిధానాన్ని నీవు ప్రేమిస్తూ ఉన్నావా?
దేవుని యొక్క ఉపస్థితిని, దేవుడు ఎక్కడైతే ఉన్నాడో అక్కడ నేను ఉండాలని నీవు కోరుతున్నావా? ఎలా సిద్ధపడాలి దేవుని యొక్క మందిరం కొరకు? మొట్టమొదటిది పాపాన్ని విడిచిపెట్టాలి. కీర్తనకారుడు ఇందాక మనం జ్ఞాపకం చేసుకున్న 66వ కీర్తన 18వ వచనం. కొంచెం, నా హృదయములో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడలా ప్రభువు నా మనవి వినకపోవును. హృదయంలో పాపము తీసివేసుకొని రావాలి దేవుని మందిరానికి వచ్చేటప్పుడు. దేవుని మందిరానికి వచ్చినప్పుడు అందుకనే ప్రభు బలలో పాలు పంపులు పొందేటప్పుడు మనల్ని మనం సరి చేసుకుందాం, మన పాపాన్ని విడిచిపెడదామని చెప్పని హెచ్చరిస్తూ ఉంటాం. మన పాపం విడిచిపెట్టకుండా కెన్ సమ్వన్ ఐఎమ్ సారీ అంటే కొంతమంది కుక్క పిల్లలు బాగా ఇష్టం, ఇంట్లో కుక్క పిల్లలు పెంచుకుంటుంటారు. ఆ కుక్క పిల్లల్ని తీసుకొని దేవుని మందిరానికి వస్తారా? ఇంట్లో పొద్దు నుంచి సాయంకాలం దాకా ఎత్తుకునే ఉంటారు. దేవుని మందిరానికి వస్తామా? విడిచిపెట్టేసి వస్తాం. ఈ లోకంలో నీకు ఎంత ఇష్టమైనదైనా దేవునికి ఇష్టం లేనిది ఏదన్నా ఉంటే దాన్ని విడిచిపెట్టాలి. విడిచిపెడితేనే దేవుని మందిరంలో నువ్వు దేవుని సన్నిధిని అనుభవిస్తావు, వచ్చి కూర్చోవచ్చు. ఆ పాపాన్ని విడిచిపెట్టకుండా కూడా, పాపాన్ని హత్తుకొని ఆ పాపంలోనే జీవిస్తూ కూడా దేవుని మందిరంలోకి రావచ్చు, కూర్చోవచ్చు. అబ్బాయి ఏం సుత్తి కొట్టాడండి ఈరోజు అని చెప్పి అనుకుని వెళ్ళిపోవచ్చు. గుండెలో నొచ్చుకొని వెళ్ళిపోవచ్చు, బాధ కలిగించి వెళ్ళిపోవచ్చు. కానీ దేవుని మందిరంలో సంతోషము సమాధానము పొందుకొని వెళ్ళాలంటే పాపాన్ని విడిచిపెట్టు. దేవుని యొక్క మేలును రుచి చూసి నీవు ఇక్కడి నుంచి తిరిగి వెళ్ళాలి. తిరిగి వెళుతూ దేవుని యొక్క సన్నిధానాన్ని నీతో నీ ఇంటికి తీసుకువెళ్ళాలి. పాపాన్ని విడిచిపెట్టు. పాపాన్ని విడిచిపెట్టకుండా దేవుని యొక్క సన్నిధిని నీవు ఆనందించలేవు. రెండవది విశ్వాసముతో రావాలంట. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనంలో పౌలు భక్తుడు నేర్పిస్తున్నాడు. దేవుడున్నాడు. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను గదా. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడని నమ్మాలి, తన్ను వెదకు వారికి ఆయన ఫలము దయచేస్తాడు అని నమ్మాలి. విశ్వాసంతో రావాలి దేవుని సన్నిధికి. ఏమో ఇంతమంది దేవుళ్ళ దగ్గరికి వెళ్ళాం కదమ్మా, ఎక్కడ నాకేం దొరకలేదు, ఈ దేవుడు ఏమన్నా చేస్తాడేమో చూద్దామని చెప్పని వచ్చాను. ఏం చేయడండి. ప్రేమైన దేవుని సంగమా, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. విశ్వాసం కలిగి రాని ప్రభు దగ్గరికి. నా తండ్రి నా ప్రార్థన ఈరోజు వింటాడు, నా శ్రమలో నుండి నన్ను విడిపిస్తాడు. ఐ యామ్ గోయింగ్ ఇన్ టు ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్. పాపాన్ని విడిచిపెట్టాను కాబట్టి ఆ ధైర్యం వచ్చేస్తుంది. ఇప్పుడు నేను పాపం లేనివాడిని, దేవుని దగ్గరికి నేను వెళ్ళగలను, దేవుని సన్నిధానంలోనికి నేను వెళ్ళగలను, నా ప్రార్థన ఆయన వింటాడు. ఆ విశ్వాసంతో నువ్వు ఎప్పుడైతే వస్తావో అప్పుడు దేవుని యొక్క సన్నిధానాన్ని నీవు చూడగలుగుతావు. సంతోషంతో రావాలి. కమింగ్ టు ద ప్రెజెన్స్ ఆఫ్ షుడ్ నాట్ బి ఎ బర్డన్. ఏమోలేండి, భారంగా, చాలా కష్టంగా, చాలా దుఃఖంగా ఏదో అన్నట్టుగా రావద్దు. యెహోవా మందిరమునకు వెళ్ళుదామని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించింది. ఇట్ షుడ్ బి ఎ జాయస్ థింగ్ ఇన్ అవర్ లైఫ్. భర్త రేపు చర్చికి తొందరగా వెళ్దామంటే భార్య సంతోషించాలి. కానీ భార్య నీకేం తెలుసాయా, పొద్దున్న లేచి వంట చేసి మళ్ళీ రాగానే అన్నమైందా అని అడుగుతాం. మళ్ళా పని అంతా చేసుకొని రావాలంటే టైంకి ఏడొస్తాం మేము? కష్టమే. కానీ దేవుని మందిరం కొరకు నువ్వు ప్రయాసపడు. సమయానికి దేవుని మందిరానికి రా, సంతోషంతో రా. తిట్టుకుంటా రావద్దు, భారంగా రావద్దు, ఎందుకు వచ్చిన చర్చిరా ఇది అని చెప్పని అనుకొని రావద్దు. సంతోషంతో దేవుని మందిరానికి రా. ఇంకా త్వరపడి రావాలి. 71వ కీర్తన 12వ వచనం. రెండు మూడు వచనాలు చదివించి ముగిస్తాను.
దేవా నాకు దూరముగా నుండకము, నా దేవా నా సహాయమునకు త్వరపడి రమ్ము. దేవుణ్ణి అంటున్నాం మనం, త్వరపడిరా. దేవుడు మాత్రం మన ప్రార్థన ఆమేన్ అనేటప్పుడు గేటు దగ్గర ఉండాలి. స్విగ్గీ వాడు, దేవుడు స్విగ్గీ వాడిలాగా మనకి, నా ప్రార్థన అయిపోయేటడికి నాకు సమాధానం కావాలి, త్వరపడిరా, కమ్ అర్జెంట్లీ. 102వ కీర్తన 2వ వచనం. నాకు విముఖుడవై ఉండకము, నాకు చెవియొగ్గము, నేను మొరలిడు, నాకు మొరపెట్టినప్పుడు నాకు త్వరపడి సమాధానం ఇవ్వు. దేవుడు మాత్రం త్వరపడి చేయాలి, మనం మాత్రం ఆలస్యంగా వస్తాం, మనం త్వరపడి రాం. దేవుని మందిరానికి త్వరపడి రాం. ప్రేమైనటువంటి దేవుని సంగమా, కొంచెం నేను కొన్నిసార్లు ఇది రిపీటెడ్గా చెప్తూ ఉంటే ఇబ్బందిగా ఉండొచ్చు, కానీ ఐఎమ్ బెగ్గింగ్ యూ, మీ మేలు కొరకు, మీ మేలు కొరకు దేవుని మందిరానికి త్వరపడి రండి. ఇట్స్ నాట్ ఫర్ మీ, ఇట్స్ నాట్ ఫర్ గాడ్. దేవుని కొరకు కాదు, నా కొరకు కాదు, మీ కొరకు, మీ కుటుంబాల కొరకు త్వరపడి దేవుని మందిరానికి రండి. ఆశ కలిగి రావాలి. నీ అవసరత ఏది ఉందో అది ఆశ కలిగి రా. ఈరోజు నేను దేవునితో ఈ మాట చెప్పాలి, ఈరోజు చెప్పాలి, ఈ అవసరత దేవునికి చెప్పాలి, నేను ఈ సమస్య దేవునికి చెప్పాలి. దేవుడు వింటాడు, నాకు సమాధానం ఇస్తాడు. ఆశ కలిగి దేవుని మందిరానికి రావాలి, కృతజ్ఞత కలిగి దేవుని మందిరానికి రావాలి. దేవుని మందిరమునకు ఆయన చేసిన మేలులను బట్టి కృతజ్ఞత కలిగి మనం రావాలి. యెహోవా మందిరమునకు వెళ్ళుదమని జనులు నాతో అనినప్పుడు నేను ఆనందించి సంతోషించాను. ప్రియమైనటువంటి దేవుని సంగమా, మన జీవితంలో మనం ఏ స్థితిలో ఉన్నాం? దేవుని యొక్క సన్నిధానాన్ని మనము సంతోషిస్తున్నామా? దేవుని యొక్క మందిరానికి రావడం మనకు మేలుకరంగా ఉందా? డు వి ట్రూలీ ఎక్స్పీరియన్స్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్? దేవుని మందిరానికి వచ్చి దేవుని అనుభవించకుండా ఎంతమందికి ఇక్కడ ఒక మంచి సువాసన వస్తుందండి? సారీ, సరదాగా అంటున్నాను, ఏం వాసన లేదు, రాకపోతుందని చెప్పని అనుకోకండి. ఒకవేళ ఇక్కడ నిజంగానే ఒక సువాసన కలిగినటువంటిది ఏదన్నా ఒక స్ప్రే లాంటిదో ఏదో పెట్టామనుకోండి, నీకు ఆ వాసన రావట్లేదంటే ఒకసారి డాక్టర్కి చూపించుకో. జలుబు చేసిందేమో, నీ ముక్కు మూసుకుపోయిందేమో, అందరికీ వస్తున్న వాసన నీకు రావట్లేదంటే, నీ ప్రక్కనున్న వాడు దేవుని యొక్క సన్నిధానాన్ని అనుభవించగలుగుతూ నీకు ఆ దేవుని యొక్క సన్నిధానం అనుభవంలో నీకు రావటం లేదంటే, నీ ప్రక్కనున్నవాడు ఆ దేవుని యొక్క మందిరములో దేవుని యొక్క మేలును అనుభవించగలుగుతూ నీవు ఆ మేలు పొందలేకపోతున్నావంటే, నీ ప్రక్కనున్నవాడు ఆ దేవుని యొక్క మహా గొప్ప మహిమను ఆయన మందిరంలో చూడగలుగుతూ నీవు చూడలేకుండా ఉన్నావంటే, నీ ప్రక్కనున్నవాడి ప్రార్థనకు దేవుడు సమాధానం ఇస్తూ నీ ప్రార్థనకు దేవుడు సమాధానం ఇవ్వకపోతుంటే, లెట్ us చెక్ అవర్ లైఫ్. నేను దేవుని మందిరము లోనికి వస్తున్నానా, మందిరము వరకు వస్తున్నానా? దేవునితో సహవాసములోనికి నేను వస్తున్నానా, దేవునికి అంత దూరంలోనే ఆగిపోతున్నానా? దూరంలో ఆగిపోతుంటే ఆ సువాసన నీకు దొరకదు, ఆ మేలు నీవు అనుభవించలేవు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాడు. తన యొక్క సన్నిధానాన్ని అనుభవించాలని దేవుడు కోరుతున్నాడు. తన మేలును పొందుకున్న వాళ్ళంగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. ఆయన చేత మార్చబడిన వాళ్ళంగా, ఆయన వలన ఆశీర్వదించబడిన వాళ్ళంగా, అనేకులకు ఆశీర్వాదకరంగా నీవు ఉండాలని దేవుడు కోరుతున్నాడు. నీవు సిద్ధంగా ఉన్నట్లయితే, నీ జీవితాన్ని మార్చుకుని ఆయన సన్నిధానంలో నీవు నిలిచినట్లయితే, మీరు లోకానికి వెలుగు అంటున్నాడు. ఆయన వెలుగు మనకు అనుగ్రహించి మనలను లోకానికి వెలుగుగా ఉంటాడు. మీరు లోకమునకు ఉప్పు అయి ఉన్నారు. ఆయన ఉప్పు మనలను ఆ రుచికరమైన ఉప్పుగా చేసి తన రుచిని లోకానికి పరిచయం చేయాలనుకుంటున్నాడు. మీరు సమాధానము కలిగి ఉండండి, వెళ్ళి సమాధాన పరచండి అని చెప్తున్నాడు. ప్రియమైన దేవుని సంగమా, దేవుని యొక్క మందిరానికి మనం వస్తున్నాము, దేవుని యొక్క సన్నిధానంలోనికి వస్తున్నాము. హౌ డు వి రెస్పాండ్? ఎలా తిరిగి వెళుతున్నాము? వచ్చినట్టుగానే వెళ్ళిపోతున్నామా? నో యూస్. చేంజ్ యువర్ లైఫ్. మన జీవితం ఆశీర్వదించబడి వెళుతున్నామా? దేవునికి మహిమ చెల్లించు.
దేవుడు మరింత గొప్పగా రానున్న రోజుల్లో మనల్ని ఆశీర్వదిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, కృపగల తండ్రి, మీ దయగల నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అవునయ్యా, అవును తండ్రి. యెహోవా మందిరమునకు వెళ్ళుదమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించి తిని, నా హృదయంలో అట్టి సంతోషం దయచేయి. నీ సన్నిధానము పట్ల అట్టి ఆశ దయచేయి అయ్యా. నాయన, ఊరకనే వచ్చి వెళ్ళిపోవడం కాదయ్యా, నిజంగా నిజంగా అయ్యా నీ సన్నిధిని నేను రుచి చూడాలయ్యా. నిన్ను నేను చూడాలి తండ్రి. నీ మందిరంలో నీవు నాతో మాట్లాడాలి, నేను నీతో మాట్లాడాలి, నేను మాట్లాడేది నువ్వు వినాలి. అట్టి కృప నాకు దయచే తండ్రి. నీకే వందనాలు, స్తుతులు చెల్లించుకుంటూ కూడి వచ్చిన బిడ్డలను, మా కుటుంబాలను మీరు ఆశీర్వదించండి. మీ సన్నిధానమును కలిగి, మీ సమాధానమును కలిగి మేము జీవించడానికి సహాయం చేయమని మా ప్రభువు రక్షకుడైన యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి పొందుకొని మిమ్మల్ని మహింపరుస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్.